లక్ష్మి అనే మహిళ 8 మంది అనాథ పిల్లలతో కలిసి ఒక పాడుబడిన చోట్లో తల దాచుకుంటారు. అలా సుమారు నెల రోజులు గడిచిన తర్వాత అమ్మాయిలు వేసుకునే బట్టలనేవి చినిగిపోవడం లక్ష్మి గమనిస్తుంది. దాంతో వారికి కొత్త బట్టలు కొనాలని దగ్గరలో ఉన్న ఒక చోటుకి వెళ్లి పని అడుగుతుంది. కానీ అక్కడ ఉన్నవారు ఎవరు కూడా మీకు పని ఇవ్వరు. దాంతో ఏ పని చెయ్యాలని అర్థం కాని స్థితిలో లక్ష్మి ఉంటుంది. అప్పుడు ఒక రోజు రాత్రి రోడ్డు పక్కన కొంతమంది వేశ్యాలు ఉండడం గమనిస్తుంది. దాంతో వేరే దారి లేక వారి మధ్యలోకి వెళ్లి నిలబడుతుంది. అప్పుడు ఒక కారు వచ్చి ఆమెను తీసుకుని వెళ్తాడు. ఆ మరుసటి రోజు పిల్లలకు కావలసిన వస్తువులన్నీ కూడా తీసుకుని వస్తుంది. అలా తన చోటుకు చేరుకున్న తర్వాత అక్కడ మదర్స్ డే కి సంబంధించిన కొన్ని టైటిల్స్ అనేవి గోడ మీద రాస్తారు. ఆ సమయంలో వారి ప్రేమకు లక్ష్మి కంటతడి పెట్టుకుంటుంది. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటే వారికి కావలసినవన్నీ కూడా లక్ష్మి సమకూరుస్తుంది. అలా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పూర్తయిపోయాక ఇంకోసారి వేశ్యలు ఉండే చోటుకు వెళ్తుంది. ఆ రోజు అక్కడున్న వారందరినీ కూడా పోలీసులు తమ వ్యాన్ లోకి ఎక్కిస్తుంటారు. దాంతో లక్ష్మి కంగారు పడి పక్కకు వెళ్లి దాక్కుంటుంది. ఆ తర్వాత కాసేపటికి అటుగా ఒక కారు వచ్చి ఆగుతుంది. అప్పుడు కారులో నుండి ఒక లాయర్ దిగి వారందరినీ విడిచిపెట్టమని పోలీసులను బెదిరిస్తాడు. దాంతో పోలీసులు చేసేదేమీ లేక వారిని విడిచిపెడతారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.